జత ఎంటర్టైన్మెంట్స్. నేను మీ రవణ. ఎట్లా అనిపిస్తుంది? బండి సినిమా ఎలా ఉంది సార్? బందీ సినిమా చాలా ఎక్స్పెరిమెంటల్ మూవీ. ఇలాంటి మూవీస్ రావాలి. ఇలాంటి మూవీస్ ప్రజలు ఆదరిస్తే కొంచెం కొంచెం మంచి కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి. అంటే మనం డబ్బు సంపాదిస్తాం, మినరల్ వాటర్ కొనుక్కొని ఇప్పుడు 2000 మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతాం. అదే ఫారెస్ట్లోకి వెళ్తే న్యాచురల్ ప్రకృతి వాటర్, అంటే బాగా బతికినోడు అడవిలోకి వెళ్తే ఎలాంటి జీవితం ఆశ. అడవిలో మనకు అన్నీ ఫ్రీగా దొరుకుతాయి, కానీ ఇక్కడికి వచ్చి అన్నీ మనం డబ్బుతో కొంటున్నాము. అంటే ఒక మంచి కాన్సెప్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఫారెస్ట్ని వృధాగా నాశనం చేస్తున్నారు కదా చాలామంది. అలా నాశనం చేయడం వల్ల మనిషి దెబ్బతింటాడు. ప్రకృతిని కాపాడండి. ఆ ప్రకృతి విలువ ఏంటనేది ఎవడైతే పాడు చేయాలనుకుంటున్నాడో, ఎవడైతే నాశనం చేయాలనుకుంటున్నాడో వాడికి తెలియజేస్తుంది అనమాట. వాడిని బంధించి ఆ ఫారెస్ట్లోంచి బయటపడటం. ఎలా బయటపడ్డాడు ఏంది అంటే ఆ ఫారెస్టే అతను బతికిస్తుంది అనమాట. అడవే మనల్ని బతికిస్తుంది అని డైరెక్టర్ గారు కాన్సెప్ట్ చెప్పారు. చాలా మంచి కాన్సెప్ట్. అంటే ఆ అడవిలో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అని స్ట్రగుల్ చేస్తూ ఉంటాయి. కానీ అవన్నీ వదిలేసి కాంక్రీట్ జంగిల్లో బతుకుతున్నారు. నిజమైన జంగిల్లో వెతికితే ఎలా ఉంటుంది, నిజమైన లైఫ్ ఏంటంటే ప్రకృతితోనే ఉంది అనే రీతిలో డైరెక్టర్ గారు చెప్పారు. మంచి కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ని ప్రజలు డెఫినెట్లీ ఆదరించాలి. ఆదరిస్తేనే కొంచెం కొత్త మంచి కాన్సెప్ట్స్ వస్తాయి. ఇంకా మంచి కాన్సెప్ట్స్. రేటింగ్ ఎంత ఇస్తారు సార్? రేటింగ్ 3 ఇస్తాను. అవుట్ ఆఫ్ 5 3. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి.